4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం అధికారుల ప్రాథమిక అంచనా వరంగల్ సూర్యాపేట ఖమ్మం హన్మకొండ నల్గొండలో అధికం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ ఈ ఆదుకుంటాం కాదు ఆయన ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చినట్టుగా మనం చూసినాము ఒకసారి ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ వార్త కూడా చూపిస్తా నేను మీరు ఎవరన్నా రైతులు ఇప్పటివరకు వ్యవసాయ అధికారులను కనుక కన్సల్ట్ చేయకపోతే ఒకసారి చేసే ప్రయత్నం చేయండి ఎందుకోసం అంటే 10,000 రూపాయల చొప్పున ఇస్తామని అంటా ఉన్నారు కానీ అది ఇస్తారా లేదా అది తర్వాత సంగతి ఫస్ట్ అయితే మనం కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అది ఇగో ఈ రైతు పరిస్థితి చూడు మరి రైతు ఉరిపెట్టుకోవాలన్నా ఆత్మహత్య చేసుకోవాలన్నా మేము ఈ 10 పుట్టొడ్లు నేను వచ్చి పండించిపోస్తే ఏముంది నా ఉత్తానం ఇప్పుడు కుప్పలు పోసినాయి కూడా వాళ్ళకు రాండి కుప్పలు పోసినవి కూడా చూపిస్తాను నేను ఏమిటే ఎండపోసినామో ఇట్లా అయింది మా పరిస్థితి అవి కుప్పలు పోస్తే అదే పరిస్థితి అయింది అందరివి మొన్న మాట్లాడిన ఒక ఆఫీసర్ వస్తే ఆయనకు చెప్పినాం కూడా ఆఫీసర్ కూడా మేడానికి చెప్పిండు ఆ మేడం అన్న మళ్ళీ చూసిందా ఇంతవరకు దాకా ఇక్కడ వాన కొడుతుందని ఎచ్చగా నౌకరు 2 లక్షల నౌకరు తీసుకొని నువ్వు కూర్చుంటే మా బతుకోవరు చూడాలి మీరు ఈ సెంటర్ పెట్టకుంటేనన్నా కోర్టుకైనా అట్టే అమ్ముకుంటాం కదా మేము ఇదయ్యా ప్రభుత్వం ఈ ప్రభుత్వంది మీ అధికారులది ఇది ఇక మీరు ఏం చేస్తారో జరైనాక మళ్ళీ కూడా కూడతాం రైతులం అన్ని టీవీలలో వినిపిస్తాం అందరి వీడియోలలో వినిపిస్తాం ఈ ధాన్యం చూడు ఎట్లా మొలకలు వచ్చినాయి చూడు ఆ వడ్లు మొలకలు వచ్చినాయి ఓడు కొనాలి ఎట్లా కొనాలి ఏంది పరిస్థితి ఆ సెంటర్ పెట్టకపోతే కనీసం ఆయన నమ్ముకుందరు కదా ఏ కొమటలకన్నా నమ్ముకుందరు కదా ఇలా చూడు ఆ పరిస్థితి రైతులది ఉరిపెట్టుకొని సావాలని అంటా ఉన్నాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కాడ ఐకేపీ సెంటర్ కాడ వాళ్ళు మొత్తం ఆ వడ్లు తడిసి ఇట్లా నానిపోయి మొలకలు వచ్చినాయి ఇలా పరిస్థితి ఏంది అయితే దీనికోసానికి ఈయన తుమ్మల నాగేశ్వరరావు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఇందాకే మనం చూసినాం ఇగో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం అంటూ నేను ఇందాక చెప్పినా కదా సో ఈ 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినటువంటి రైతులు అంటే సరే నేనేమంటా ఉన్నా అంటే కామారెడ్డి మెదక్ జిల్లాలో ఇప్పటిదాకా చెక్కులే పంచలేదన్నా అవే డిపాజిట్ అవ్వలేదు ఎందుకంటే మొన్న పంట నష్టానికి రికార్డు చేసుకున్నారు వ్యవసాయ విస్తరణ అధికారులు మొత్తం రికార్డు చేశారు కానీ ఆ డబ్బులు పడలే ఇప్పటిదాకా సో ఇవెప్పుడు వస్తాయి అనేది కొంచెం అనుమానం ఉంటుంది అయినప్పటికీ కూడా ఇక ఏదో అంటారు కదా రైతుకి సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇంకేం లేదు కదా మరి ఏదో వస్తుంది ఇంకా తప్పదు కదా నష్టం జరిగిపోయింది వీడు ఇప్పుడు ఇవ్వకుండా మళ్ళీసారి కన్నా వస్తుందా లేకపోతే ఆ రికార్డు ఉంటే కనీసం అధికారులను తర్వాత గుర్తు చేసి చేపిస్తారా అనేది ఆశ ఉంటుంది కాబట్టి సో మీరు వ్యవసాయ విస్తరణ అధికారులను కలవండి లేదా వాళ్ళే వచ్చి సర్వే చేసుకుంటారు గతంలో నేను కూడా కామారెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించినప్పుడు చేసిర్రు సో వాళ్ళు తీసుకుంటారు డేటా తీసుకొని పెట్టుకున్న తర్వాత వాళ్ళు పైకి పంపిస్తారు ఆ డేటా అంతా క్రోడీకరించి ఏం చేస్తారంటే వీళ్ళందరికీ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు మీరు పాస్బుక్ ఆధార్ కార్డు పట్ట పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు ఇంకొకటి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అది కూడా పాస్బుక్ జిరాక్స్ ఈ మూడు గనక పిన్ చేసి మీరు అలా కప్పచెప్పి ఎన్ని ఎకరాలు నష్టపోయిందో రాసుకోమని చెప్పుండ్రి కరెక్ట్గా రాసుకోమనుండ్రి ఎంత ఉందో అంత రాసుకోమనుండ్రి తక్కువ చేసి రాస్తారు దొంగలు కొంతమంది ప్రభుత్వానికి మిగిలియని వాళ్ళు బాగుండాలి అట్లా మనం నాశనం అయిపోవాలి అదేదో మీరే చెప్పి ఇగో ఎంత నష్టపోయిందో అంత చూపెట్టండి రాసుకుంటారు 10,000 రూపాయల చొప్పున ఎకరానికి పడతాయి అనేది ఉన్నది అది ఎప్పుడు పడతాయో తెలియదు కానీ పడతాయి అని అంటా ఉన్నారు అందుకే మనం వెయిట్ చేస్తూ ఉన్నాం గతంలో కూడా తీసుకున్న వాళ్ళకి వస్తాయని చెప్పి అధికారులు వదిలేసిండ్రు మొన్న 2 నెలల కింద జరిగినటువంటి పంట నష్టం పైసలు ఇంకా రాలేవు బట్ మళ్ళీ రేపు ఎల్లుండి వస్తాయేమో లేకపోతే మళ్ళా నెల వస్తాయేమో అని ఆశ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వస్తే అని ఆశ కొద్దన్నా ఇచ్చి పెట్టండి సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు వస్తే వస్తుంది పడితే పడుతుంది కాబట్టి పెట్టిన పెట్టుబడి అంతా నాశనం అయిపోయింది కనీసం ఆ మాత్రమన్నా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇవ్వండి మీరు డెఫినెట్గా ఇవ్వండి ఇగో అధికారుల ప్రాథమిక అంచనా వరంగల్ సూర్యాపేట ఖమ్మం హన్మకొండ నల్గొండలో అధికం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ మొంతా తుఫాను రైతులను నిండా ముంచింది భారీ వర్షాలకు వరి పత్తి మొక్కజొన్న అంటే నాకు యాదికి వచ్చింది ఇంకొకటి మొక్కజొన్న నాట ప్రభుత్వము కొనడం ఎట్లా కొంటుందట అంటే మొక్కజొన్న ఒక ఎకరానికి ఎంత పండుతుందో చెప్పుర్రి అన్న ఓలన్నా లైవ్ లో ఉంటే ఈ మొక్కజొన్న గురించి ఒకసారి మాట్లాడుకోవాలి ఇది మనం మక్కలు అంటాం మనం మొక్కజొన్నను మన తెలంగాణ భాషలో మక్కలు ఈ మక్కలకు ఎంత పండుతుంది ఎకరానికి అనేది ఒక లెక్క ఉంటుంది లెక్కకైతే ఇగో ఎకరానికి ఎంత పండుతుంది అనేది ఒక లెక్క ఉంటుంది దాన్ని మీరు యావరేజ్గా కూడా రెండు చూసిన వాళ్ళు ఉంటే మెసేజ్ పెట్టండి బట్ నాకు తెలిసిన కాడికి ఆ లెక్క నేను చెప్తా ఇగో 25 క్వింటాల నుంచి 32 క్వింటాల దాకా పండుతుందట పంట పండేది ఒక రైతుగా నాకు ఎరుకున్న కాడికి చాలా మంది రైతులు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ భూములను బట్టి అక్కడ ఆ నేలను బట్టి అక్కడ ఉన్నటువంటి సారాన్ని బట్టి దిగుబడి వస్తుంది ఆ వచ్చేదాన్ని బట్టి లెక్కేస్తే యావరేజ్గా 25 to 32 క్వింటాల్స్ వస్తుంది ఈ పంటల ఇప్పుడు ఎకరానికి ప్రభుత్వం ఎట్లా కొంటుందంటే ఖాళీ 18 క్వింటాలు మాత్రమే కొంటుందట 18 క్వింటాలు మాత్రమే కొంటుందట
పండిన ప్రతి పంటను మేమే కొంటాం, చివరి గింజ దాకా మేమే కొంటామని చెప్పే ప్రభుత్వం ఇలా 18 క్వింటాలు మాత్రమే కొంటుందట. ఇక్కడ దగ్గర ఇంకొక 12 క్వింటాలు ఆయన ఏం చేసుకోమంటారు చెప్పురు. ఆయన పండించిండయా, ఎకరానికి పండేది ఎంత, మీరు తీసుకుంటున్నది ఎంత? మరి ఇప్పుడు రేపు పొద్దుగల మళ్ళీ ఎక్కడ అమ్ముకుంటారు, దానివల్ల వచ్చే లాభం ఏంది? ఇక పెట్టిన పెట్టుబడి అనలే గంగల పోయినట్టే కదా. మొత్తం కొనాలి కదా, లెక్కకైతే పండిన పంట మొత్తం కొనాలి కదా. అదిర్చిపెట్టి మీరు ఖాళీ మేము ఇంతనే కొంటాం 18 క్వింటాలే కొంటాం అంటే మరి మిగిలిన 12 క్వింటాలు ఏం చేసుకోవాలైనా పంట? నాకు అర్థం కాలే. ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చి కొంటదంటేనే కదా ఆయన పంటేస్తాడు, లేకపోతే వేయకపోతుండే కదా. ఇగో ఇలా మొక్కజొన్న పరిస్థితి ఇది, పత్తిది అదే పరిస్థితి, దాంతో కథ, పత్తిది ఇంకొక కథ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క పంటది ఒక్కొక్క కథ ఉంది. వరి ఇప్పటికైతే ఛత్తీస్గఢ్లో కదా 12 క్వింటాలు 13 క్వింటాలు తీసుకుంటామని చెప్పింది చూడు అప్పుడు భూపేష్ బఘెల్, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అట్లా కాకుండా ఇక్కడ గత ప్రభుత్వం కూడా మొత్తంగా ఉన్నది, ఆ పండించిన కాడికి ఈ ప్రభుత్వం కూడా మొత్తం తీసుకుంటుంది. తీసుకోవడమే కరెక్ట్. నేను అనేది ఏంటంటే నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనాయి అన్నట్టు మీకోసానికి అంటే మీరు నమ్మి మీరు ఎంతో కొంత మద్దతు ధరిస్తారు, ప్రభుత్వం కొంటదని చెప్పి నమ్మకంతో రైతు కష్టపడి పండిస్తే చివరికి ఆయనకి రాకపోతే ఆ పంట నష్టం ఇలా జరిగిపోతుంది. మీరు కొన్న వడ్లు కాక కొన్న మక్కలు కాక మీరు కొనని ఎవరు ఉంటే ప్రైవేట్కి అమ్ముకుంటే తక్కువ ధరకపోతే ఆ నష్టం ఇలా వచ్చేస్తుంది. ఇక తేడా ఏమున్నది? ఇక ముంచినట్టే కదా రైతుని. సో అందుకే ఆలోచించి ఈ 12 క్వింటాలు కూడా వాళ్ళే కొనేటట్టుగా లేదా దీనికి మళ్ళీ సపరేట్గా బోనస్ ఇచ్చేటట్టుగా, కనీసం మక్క పంటకు కూడా బోనస్ ఇవ్వాలి, వరికి కూడా బోనస్ ఇచ్చినట్టు, అట్లా వరికి ఇచ్చినట్టు మక్కకు కూడా బోనస్ ఇవ్వాలి, అట్లే పత్తికి కూడా బోనస్ ఇవ్వాలి, ఇంకా సోయాబీన్కి ఇవ్వాలి, ఇంకా చాలా ఉన్నాయి, రకరకాల పంటలు ఉన్నాయి. సో రైతులు నష్టపోతూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నదని ఆ రైతులు మొక్కజొన్న రైతులంతా కూడా వాపోతూ ఉన్నారు. అందుకోసమే ఈ మొక్కజొన్న గురించి చెప్పాల్సి వచ్చింది. మిర్చి, వేరుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 179 మండలాల్లో 2.5 లక్షల మంది రైతులకు చెందిన 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది జరిగినట్టు అధికారుల ప్రాథమిక అంచనా. అట్లే ప్రభుత్వానికి నష్ట నివేదికను అందజేస్తారు. పూర్తి స్థాయిలో సర్వే చేస్తేనే పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, హనుమకొండ, నల్లగొండ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. వరి పంట నష్టం ఎక్కువగా. వరి పంట నష్టం ఎట్లా? తుఫాన్ కారణంగా 3 లక్షల ఎకరాల్లో వరి పంట ఖతమైపోయింది. 3 లక్షల ఎకరాలలో పంట. ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు రూపాయి పోగు చేసి అప్పు చేసి కొంతమంది మాత్రమే బాగుంటారు, మిగిలిన చాలా మంది అవస్థలు పడుతూనే ఉంటారు. వ్యవసాయం చేసుకుంటారని మీరు ఒకసారి కదిలిచ్చి చూస్తే చెప్తారు వాళ్ళ పడే బాధ ఏంది, వాళ్ళ వేదన ఏందని. ఉత్తగానే చూసి నీకేందా 4 ఎకరాలు ఉంది, నీకేందా 5 ఎకరాలు ఉంది, నీకేందా 10 ఎకరాలు ఉంది, కోటీశ్వరుడు అంటే భూములు అమ్ముడు పోతున్నాయా? కొంటుర్రా? అమ్మనికి తయారు మత్తుకున్నారు, కొంటుర్రా? ఎవడన్నా పెడుతుర్రా? పైసలు పెంచి అనామతం తీసుకుపోయి 25 లక్షలకు పెడతారు ఎకరం. 5-10 ఉన్న కాడికి వెళ్ళి ఇలా కొనేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు మత్తుకున్నారు. అది పరిస్థితి. ఇక హరీష్ రావు ఇంటికి కవిత, తండ్రి మృతి పట్ల సంతాపం, అంత్యక్రియల గైర్హాజరు, విమర్శలకు చెక్. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక హరీష్తో తొలి భేటీ అంటూ ఇక్కడ ఇది పత్రిక స్వేచ్ఛ కాబట్టి చాలా స్వేచ్ఛగా ఏం రాసిందంటే కల్వకుంట్ల కవితని కాపాడుతూ ఇక్కడ ఎవరెవరైతే విమర్శలు చేసినారో వాళ్ళందరూ